ఇద్దరు అత్తకోడళ్ళు ఇద్దరు వేలగా వేలలేదు చేస్తా ఉన్నారు. నేనే నాన్న ఇల్లు తీసుకొచ్చింది. ఇద్దరు ఒకే రోజు ఓపెన్ చేస్తున్నారు. ఇంకా ఈ రోజు ఓపెన్ చేస్తున్నారు. స్టీల్ గ్లాస్ అది గ్లాస్ అది చాలా సంవత్సరాలు అవుతున్నాయి అది లీక్ అవుతుంది. వచ్చింది రోజు చాలా వెళ్ళిపోతుందండి. వచ్చాక వాసన వస్తుంది. ఏమైనా వాడిను ఇలా మా చిన్నబాబు వచ్చాకే సబ్బురాలు వచ్చాకే ఆ కవర్ తీసి చూపిండి. సో అయితే ఈ వచ్చి గ్యాస్ ఎప్పుడుదో అండి, అంటే అప్పుడెప్పుడో చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చింది. అంటే అంతకుముందు ప్రభుత్వంలో ఇచ్చాడు. అది 10 ఏళ్ళామా? అంతకుముందు ప్రభుత్వం 10 ఏళ్ళు కదా, మధ్యలో మళ్ళీ ఒక 5 ఏళ్ళు, ఇప్పటికి మళ్ళీ తెగ 17 సంవత్సరాలు ఏమవుతుంది కదా, 15-16 సంవత్సరాలు ఏమవుతుంది. రిబ్బన్ కటింగ్ నేను చేయను, మీ ఇద్దరు చేయండి. కాదమ్మా, ఏ ఇట్లా లాగేది ఉంది కదా, కూర్చుంది చూడు, కూర్చుంది. అయిపోయింది రిబ్బన్ కటింగ్. మేము పని చేసే కదమ్మా బట్టల షాప్ మన 3 రోజులు ఈ బండి డ్రెస్సులు 2000 నుంచి 3000. ఏది అక్కడ జూడియో మాల్ మనం పోయినప్పుడు, అదే జూడియో మాల్, అది వెస్ట్ సైడ్ మాల్. దానిలో అదే ఓపెనింగ్ అయిందా? అదే అదే అది బిల్లు వాళ్ళు ఇటు పెట్టి చూసి మా చిన్న పడలే సరేనండి. ఇది చూడండి బాగుందా? లైటర్ అది లైటర్. సరే నాకు ఇదే బాగుంటుంది. అదే వలగలండి. నా లైటర్ తీసుకుందాం అన్నాడు. ఒకసారి కొన్ని బాగుంది. ఇది నీట్ కొంచెం కావాలా గజీలు తుడితే పోయింది. ఇలా అక్కడే ఓపెన్ చేద్దాం అనే సమయం లేదు కానీ ఇంటికి పోయి ఇట్లా అదే అంటారు చెప్పాను దగ్గర నిన్న వచ్చింది. వాళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నారు వారం నుంచి. అక్షయ్ కూడా మాట్లాడే ఉన్నాడండి, ఎందుకంటే వాళ్ళు నైట్ వెళ్తుంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు అక్కడ ఎండలో తిరుగుతున్నాడంట. నిన్న వచ్చి నిన్న సాయంత్రానికి వెళ్ళిపోయారు. అనుకోలేదు తెస్తామని. అలా ఇంకా తెచ్చుకోవచ్చులే అనుకున్నాం. స్తంభం కాడ ప్రాబ్లం ఉంటుంటే స్టవ్ లో ప్రాబ్లం వచ్చింది. నేను ఇంటికంచి రాగానే అండి, రూమ్ లో రాగానే ఎంటర్ మొత్తం వాసన వస్తుంది. ఏందని చెక్ చేసి చూస్తే గ్యాస్ కాడ లీక్ అవుతా ఉంది. సో అయితే స్టవ్ కాడ ఆ పైప్ అయితే 2 బాగానే ఉంది, అది సిలిండర్ కాడ అదే విధంగా పైప్ దగ్గర అయితే బాగానే ఉంది. సో అయితే 2 అయితే ఏమైంది ప్రాబ్లం. సో అయితే ఇంకెట కాదు నాన్న, వెళ్ళి గ్యాస్ స్టవ్ తీసుకోద్దని చెప్పేసి అప్పటికప్పుడు 1 టౌన్ 2 వెళ్ళింది. మనం 1 టౌన్కి వెళ్ళి అక్కడైతే అచ్చం అయ్యే ఉంది. మీకు వీడియో ప్లే చేస్తా చూడండి, క్లిప్స్ కూడా ఉన్నాయి, ఇంతకు వెళ్ళినప్పుడు తీసాను. సో అయితే అక్కడ మొత్తం ఇరిగిరిగానే మొత్తం అయ్యే కొట్లండి, అంతా హోల్సేల్ మార్కెట్ అక్కడ. సరేనండి, ఇంకా మొత్తానికి అయితే ఇంకైతే గ్యాస్ స్టవ్ తేయడానికి అయితే వెళ్ళారు. ఇంకా దారిలో కనిపించే లైటింగ్స్, బ్యారేజ్ అంతా చూపించారు కదా, చూసారా? ఇంకా ఈ విధంగా లైటింగ్ అంతా బాగుంది. నేను వెళ్దాం అనుకున్నా, ఇంకెందుకంటే చిట్టి తల్లి కూడా ఉంది కదా, ఇంకా మోయ్య బావిలు తీసుకొస్తారులే మంచి అని చెప్పేసి నేను అత్తమ్మ అయితే ఇంట్లో అన్నం కూర, అది కాక అక్షయ్ కూడా మాట్లాడే ఉన్నాడు. బుడ్డి వాళ్ళిద్దరికి స్నానం అయి చేపిస్తూ ఉన్నాను. ఇంకా అసలు అనుకోలేదు, ఇంకా మేము వచ్చిన రోజే చాలా లీక్ అవుతూ ఉంటే ఇంకా స్టవ్ పోయిందిలే అన్నాడు మా ఎంకైలు తెద్దాంపా ఈరోజు, అది సోమవారం మంచిది కదా.
వెళ్దాం పా అని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాడు అనమాట. చూసారు లైటింగ్ బాగుంది. ఇంకా బ్రిడ్జ్ కాడ అయితే ఇంకా స్లో అనుకుంటా పోతా ఉన్నారు చిన్నగానే. ఇంకా రేత్రి నైట్ చల్లగా ఉంది. ఇంకా మా ఆయన అయితేనేమో గ్యాస్ స్టవ్ తీసుకుని వేడిగా ఆడే టిఫిన్ చేసేసారు. ఇదంతా వచ్చేసి స్టవ్ అనమాట. ఏడో మనకైతే తెలియదండి ఇది. మా ఆయన చూస్తారు అడ్రస్ షార్ట్ వీడియోలో యూట్యూబ్లోనే. ఇంకా స్టవ్ అయితే తీసేసుకొని ఇంకా టిఫిన్ అయితే చేశారనమాట. ఏం చేశారో మీరే చూడండి. నైట్ ఏమో మేమేమో తెలియక అన్నం అంతా అంటే అన్నం కర్రీ కూడా చేసేసాము. ఇంకా ఇలా అయితే దోశలు తినైతే వచ్చేసారనమాట. ఒకటి ప్లెయిన్ అనమాట. మా ఆయన అయితే మాత్రం మాకు తిన్నది కూడా చెప్పలేదు వచ్చినాక. ఇంకా అయితే టేస్ట్ ఎలా ఉందో వాళ్ళే చెప్తారు మీకు ముందైతే. దోశలు అయితే కొంతమంది చాలా ఈజీగా చేస్తారు, కానీ మనకు రావడం కష్టం. నైట్ టైంలో మాత్రం ఆయిల్ ఫుడ్ కొంచెం తగ్గించుకోవాలండి, ఎందుకంటే అరగదంటారు. తక్కువగానే తినాలి. మనం అంతా ఎక్కువగా తిన్నా కానీ మనకే నష్టం. మా ఆయన దోశ తిని కక్కడమే సరిపోయింది. ఇంటికి వచ్చిన కాడ నుంచి కొంచెం పడదు ఆయిల్ ఫుడ్ ఎక్కువ బయటది. తొందరగా బయట ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువ తినడానికి ట్రై చేయం. మేమైతే ఏదైనా ఇంక ఇంట్లోనే అనమాట. కొనటం అయితే అసలు మా ఆయన కొనేది ఎప్పుడు తింటే మీల్స్, లేకపోతే లేదు బయట. ఒక పుల్కా అని అది ఇది అని ఏం చేస్తే ఇంట్లోనే ఇంకా అట్లా ఉండిద్ది. ఇంకా చిట్టుతల్లికి కూడా అంతే. బయట ఫుడ్ పెట్టామంటే ఖచ్చితంగా అరగకుండా మనతో మోషన్స్ ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. ఇంకా ఈయనైతే మాత్రం ఖచ్చితంగా కక్కుతుడు అనమాట. అందుకని మనం ఎప్పుడైనా ఇంకా ఇంట్లో ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాను నేనైతే. బయట అయితే మీల్స్ లేకపోతే లేదు. టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. చూసారా చట్నీ, అల్లం చట్నీ అనమాట. వేడి దోశ, అలానే అల్లం చట్నీ. మా ఆయన చేసి 2 గారెలు వేయించుకున్నాడు. మా ఆయన కూడా అంతే. ఇంకిద్దరు టేస్ట్ చేస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సీనా చేసే టైం రాలేదు, ఇప్పుడు 10 అయింది టైం. అందుకోసమని మామూలుగా కాఫీ పెట్టుకుంటున్నామండి. ముట్టి పాలు లీటర్ అమ్మమ్మ మా అమ్మకి సరిపోతాయి. ఒకసారి దాన్ని ఇదిగో తగ్గి కొత్త పెళ్లి తీసుకుని తీసుకుని ఎలా చేయాలి అర్థం చుట్టూ ముంజాయా అర్థం చుట్టూ కాకుండా వచ్చాయా నా కుటుంబాన్ని తీసుకున్నా నా పిల్లలను తీసుకున్నా. ఇదిగో తండ్రి మా మాట మా ఆలోచన ముందుగా చేస్తాం. ఆ కొత్త పైన తండ్రి పాల్గొంటారుగా ఆనాడు తండ్రి అయ్యా అందరినీ స్వస్థపరిచావు కదండి. అయ్యా బాగులను స్వస్థపరిచిన దేవానికి ఇస్తాను. అదే తండ్రి పంపిస్తుందిగా అయ్యా మీరు బాగా స్వస్థపరిచి ఇది ఎలాంటి గ్యాస్ కూడా ఎలాంటి ఏ ఆప లేకుండా తండ్రి బాగా మనటం సహాయం చేయాలని అయ్యా నా పాల్గొని ఆలోచించినాను తండ్రి. మరి ఆ పరిశోధనలు ఇదిగా పాలు పెట్టుకుంటే పాలు పండిస్తుండగా జ్ఞాపకం చేస్తాను తండ్రికి మన పరిశోధనలు చూపిస్తాను. వాసన రాదండి. ఫస్ట్ వచ్చింది. మరి ఇంకా సరే అది ఫ్యాన్ వచ్చింది. సోహరా అది చూడత్తా ఎత్తడే మా అది కూడా ఎత్తడే. సోహరా చూడండి పొయ్యి ఇలా ముట్టించాలా ఎలా ముట్టియాలో మాకు తెలియపరచండి. తెలియపచ్చింది అంతే. ఇంకా స్టవ్ ఆన్ చేసేది గుబ్బులు చూసారా మరి కాలేదు. మేము ఆర్డర్ చేసిన 2 3 1500 మాట్లాడరా. అదే రేపు ఒక వీడియో వచ్చి చూసేయండి.
వన్ టౌన్లో సేమ్ ఇప్పుడు గోడకి ఇది ఎంత ఉందో బల్ల, అంత బల్ల వేసి ఒకరు టిఫిన్ హోటల్ పెట్టారు. దోశ, ఇడ్లీ, గారె. అసలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేస్తున్నారు, అప్పటికప్పుడు అయిపోతున్నాయి. అయితే బాగా టేస్ట్ కూడా సూపర్ ఉంది. సో అయితే మా నాన్న చూపించాడు, టేస్ట్ కూడా చేసి చాలా బాగుంది. ఆ వీడియో వస్తే చూస్తాను. పాలు పొంగి దాని మీద పొంగించాలి కదా. ఇప్పుడు దెబ్బకి వస్తాయి. ఇప్పుడు వచ్చేది చూడు. పొంగాలి కింద పడాలి కొంచెం అన్న. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెట్టు. ఆల్రెడీ వచ్చింది. ఐదోది. ఐదు పొంగులు అయిపోయినాయి. ఇంకా కాఫీ కలిపామా. కాఫీ పెడుతుంది పంచదార, దాంట్లో కొంచెం టీ పొడి కలిసింది. మిరియాల పొడి కూడా వేసానండి. మంచిది కాదు. అవి తీసే చూడు పై ఒకటి తీసా. 3 వేద్దాం, 2 సరిపోతాయా? సరేనండి, ఛాన్స్ సేపు అయింది. స్టీల్ దాంట్లో అసలు ఓవర్ని నిగిపోతాయి పాలు అనేది. బ్రూ పొడి వేసుకుందాం. బ్రూ 2 లీటర్కి 3 పడతాయేమో. 3 చేత్తో గంటది కొత్త దాంట్లోకి పెట్టి. సరిపోయింది. కాఫీ పొడి పెట్టుకున్నామండి. స్వీట్ ఏదైనా తాగాలని పద్ధతి కదా. పాయసం చేసే మా తోడు పనులు మొత్తం మా చిన్నత్త, మా పెద్ద అత్త, మా చిన్న బాబు, చిన్న కోళ్ళు అంతా వచ్చారండి. అలాగే సేమియాలు తెచ్చేద్దామంటే టైం చాలేదండి. టైం ఇప్పుడు 10:30 వచ్చింది. చాలా లేట్ అయింది. 10:30. అలాగనే తీసుకోవాలని మనం మామూలుగా కాటి పెట్టుకున్నామండి. చిన్న బాగుండు వాళ్ళకి ఇచ్చారండి. కొనుక్కొని సరే. ప్రేమ, ఇజమమ్మ, మహేంద్ర, చిన్నత్త సరిపోతుంది. ముందు తెస్తాం. ఇదిగోండి కాఫీ. నువ్వు తినేని 9 ఫస్ట్ నీకెలే దాని వస్తానండి ప్రయోగాలు. కాఫీ కాఫీ జాగ్రత్త. 7 మా ఇదిగా మా ప్రేమ ఇప్పుడే తెచ్చింది. అది స్టవ్, అది పాతదైందని కొత్త స్టవ్ తెచ్చాడు. ఎంత అంటారు? 1400 ఎంత వెలిగించేది లైటర్ తోటి. పొయ్యి ఒక్కటే. ఇంకా అందరూ అయితే తాగి వెళ్తున్నారు. తీయకండి.